వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా? ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్, ప్రేమించడం హార్ట్ కావాలి సార్, అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు బ్రహ్మగా. విశాల్, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, and you who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. యా, Do you love me? Huh? I said, do you even love me? Vishal, no. అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు, నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు, నేను నీ లైఫ్ లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లు ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయి మీ అర్జున్ గారు అంటున్నాడే, వాడు లైఫ్ చెడదొబ్బుతున్నాడు సార్. ఒక పని చేయండి, ఫోటో ఎక్కడ నన్ను దాచేయండి, కనిపించుకోండి, నా జీవితం కూడా బాగుంటుంది. రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడు రా? ఇగో ఆ జాన్ కీట్స్ గారికి డీటెయిల్స్ అన్ని పంపు, నేను చెప్తాను. న్యూయార్క్ లో ఉంటాడు కదా. మికీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. పెళ్లి కొడుకు వచ్చినట్టున్నాడే, పద. ఏందిరా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? చెప్తే జ్యూస్ కదరా, కొంచెం వడక కూడా కలిపింది. డైరెక్ట్ ముందు అనుకో, మరి దేవదాస్లో ఉంటుందిగా మీరా పెళ్లిలో. అరే మీరా రా, మీరా. మీరా శాస్త్రి కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్లి, 7 అడుగులు, తాళి కట్టడం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయంటావా? సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంటావా? ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటమే పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడిని కదా, పెళ్లి చేసేసుకునేవాడిని కదా. నాకు గొంతు ఎవరన్నా బాగుంటాం.
సారీ మీరా. అంత జాలిగా చూడకు మీరా. మన జీవితంలో లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, ఐమ్ బ్రిలియంట్, గట్సీ, బ్రేవ్, వాట్ నాట్. I'm a free-spirited personality, you know that. Fine, Mira. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తున్నా. పెళ్లి చేసుకుంటే పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, మా లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారేంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. చాలా బాధగా ఉంది మీరు. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. I wish all the best, మీరు. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు. పంతులు గారు పైకి చూపించే అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. మీరా, ఏంటలా ఉన్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు సుధీర్? మీరా, ఏమైంది? నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు. ఐఎమ్ ష్యూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను. ఐ నో ఐఎమ్ రాంగ్. నేను చేసింది తప్పు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సూట్ కేసు పక్క రూమ్ లో ఉంది, నేను ఈ రూమ్ లో ఉన్నాను. అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్ గా ఉండలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? హావ్ యు గాట్ మ్యాడ్? నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది. వై ఆర్ యు డూయింగ్ దిస్ టు మీ? కానీ మైక్ నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. He's everywhere, సుధీర్. అయితే నేను వెళ్ళిపోతాను సుధీర్. నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఎవరింట్లో ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి కూర్చున్నట్టుంది. నన్ను పంపించేయి సుధీర్, ప్లీజ్. థ్యాంక్ యూ సుధీర్. నువ్వేమనుకున్నా ఉంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కొట్టినాక ఫీలింగ్ పోగొట్టా. థ్యాంక్స్ అ లాట్.
కలర్ లేదు, కాలర్ లేదు, కంఫర్ట్ లేదు. మై కార్పెట్ చూడు, మట్టిలో నుంచి తీసినట్టుగా ఉంది. ఎదవ కార్పెట్. ఆ కట్టెన్ చూడు, దరిద్రం కట్టెన్ చూడు, మార్చిలో శవం మీద కప్పిన దుప్పట్లా ఉంది. నీ అబ్బా! మైకేల్, ఇంత నిరాశ అంటారా నీకు? ఇప్పుడు నువ్వు చూస్తే ఉంచుకున్న పువ్వులు కూడా వాడిపోతాయిరా. విచ్చుకున్న పువ్వులు. నీ డిప్రెషన్ చూస్తే తెలుగు భాషను కూడా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్. నువ్వు 2 విషయాలు గుర్తుపెట్టుకో. 1, మీరాకి పెళ్లి అయిపోయింది. 2వది, మీరా అని మర్చిపో. ఇక నీ మీరా నీ జీవితంలో లేదు. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి. సో మీరా నీ సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయి. పాజిటివ్గా ఉన్న అన్ని మంచి జరుగుతాయి. అలా కాకుండా నువ్వు ఇలాగ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టావు అనుకో, అగ్ని పర్వతాలు కూడా ఆరిపోతాయి అన్ని కన్నీళ్ళకి. ఇక్కడి నుంచి పాజిటివ్గా ఉండు, అన్ని పాజిటివ్ కూడా మంచి జరుగుతాయి. Thank you, God! Thank you! మైకీ, నీకు చెప్పాను నువ్వు పాజిటివ్గా ఉండు. పాజిటివ్గా ఉంటే నీకు పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈ రోజు నుంచి నేను ఇంకా అంత పాజిటివ్ కాబట్టి ఈ కార్పెట్ కూడా నెక్స్ట్ నేను ఉండే అపార్ట్మెంట్ లో పెట్టుకుంటాను. ఈ టీ షర్ట్ నెక్స్ట్ 1 year వరకు ఉతక్కుండా వేసుకుంటాను. మైకీ రాకింగ్, Mikey, focus. Ring, focus. Ring. హలో మీరా, నాకు మేసన్ బ్రిక్ పెన్ లో ఉద్యోగం వచ్చింది. మీరా, ఎవరో వచ్చారు మైక్. హ్యాంగ్ ఆన్ అ సెక్. యా మైక్, సారీ. మీరా, నీకు తెలీదు ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో. వావ్, దట్స్ అమేజింగ్. కంగ్రాచులేషన్స్ మైక్. ఓకే, I'm really very happy for you. That's good, Mike. It's what you always wanted, right? మీరా, నేను రాత్రి అనవసరంగా ఏదో మాట్లాడి బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా. ఐఎమ్ రియల్లీ సారీ మీరా, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ దేవుడు ఉన్నాడు చూసావా, డిప్ప మీద ఒకటి కొట్టి ఏడ్చే లోపే చేతిలో చాక్లెట్ పెట్టేస్తాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాల్ స్ట్రీట్ ఇంక తెలుసు కదా, మన టేబుల్ ముందు అమ్మాయి, ఎలకో అమ్మాయి, పక్కన ఒక అమ్మాయి, ఇంకా మైకీ గారి సంగతి తెలుసు కదా. వాళ్ళకి తెలిసిన లోపే తప్పు జరిగిపోద్దా. మీరా, నేను నాకు అర్జెంట్గా బయలుదేరిపోతున్నాను. మీరా, టైం అయిపోయింది నాకు. యూఎస్ కి దిగ్గా నీకు ఫస్ట్ ఫోన్ కాల్ నేను నీకే చేస్తాను మీరా. ఓకే, బాయ్. హే మీరా, 1 second. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. All the best, Mike. థ్యాంక్ యూ మీరా. బాయ్. Take care.